ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా ముత్తంగి టోల్ గేట్ వద్ద హర్యానా నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పటాన్ చెరువు ఎక్సైజ్ అధికారులు పెద్ద మొత్తంలో పట్టుకున్నారు. పట్టుబడిన మద్యం నిషేధి మద్యమా, నకిలీ మద్యమా అనేది తెలుసుకునేందుకు కెమికల్ నాన్ సైన్స్ ల్యాబ్ కు పంపి తేల్చనున్నారు. మెదక్ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ మీడియా సమావేశం ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు. నవీన్ కుమార్ పాట్లావత్ నాయక్ మహేంద్ర XUV 500 వాహన బీదర్ నుంచి వస్తుండగా ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేపట్టగా మద్యం బాటిల కార్టన్లను పట్టుబడ్డాయి. హర్యానా నుంచి తెస్తున్న 34 కార్టన్లను 408 బాటిల మద్యం, ఒక వాహనం స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మద్యం బాటిళ్లకు ఉండవలసిన లేబుల్స్, స్టిక్కర్స్ లేదని హర్యానాలో తక్కువ ధరకు కొని ఇక్కడి మద్యం ధరకు మరింత తక్కువగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారన్నారు. ఈ మద్యం విదేశీ మద్యమా, నకిలీ మద్యమా అనేది ఇంకా తేలాల్సి ఉందన్నారు. పట్టుబడిన మద్యం విలువ 5,75,000 విలువ ఉంటుందన్నారు. ఈ తనిఖీలో ప్రొఫెసర్ ఎక్సైజ్ సిఐ పరమేశ్వర్ గౌడ్, ఎస్ఏ రాములు, సిబ్బంది సత్యనారాయణ, నాగేష్, చారి, నందు సింగ్ పాల్గొన్నారు. అందిన సమాచారం మేరకు పరమేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో అంజిరెడ్డి, మన రాములు గౌడ్ ఎస్ఐ మరియు వారి సిబ్బంది మనకు ముత్తంగి టోల్ గేట్ దగ్గర మార్నింగ్ 4:30 గంటలకి రూట్ వాచ్ చేయడం జరిగింది. ఆ రూట్ వాచ్లో భాగంగా ఒక వెహికల్ మనకి అంటే బీదర్ హైవే మీద నుంచి మనకు లోపల రావడం జరిగింది. ఒక టాటా సుమో అనుమానాస్పదంగా మన సిబ్బంది ఆపడానికి ట్రై చేయగా తప్పించుకోవడానికి ట్రై చేశారు. ఇమీడియట్గా మా వాళ్ళు టాటా సుమోని అడ్డం పెట్టి ఆ వెహికల్ని ఆపడం జరిగింది. ఆపడం జరిగిన తర్వాత SUV 500 మహేంద్రగా దాన్ని చూసుకొని దాన్ని ఆపడం జరిగిన తర్వాత ఆ వెహికల్లో ఏముందని చెక్ చేయగా అందులో ఇద్దరు పర్సన్స్, వాహనంలో 2 పర్సన్స్ ఉన్నారు. వారు ఒకరు పాట్లావత్ టీకే నాయక్, సన్ ఆఫ్ సేరియా, దేవునిగుట్ట తండ, పెద్దరవల్లి, బాలనగర్ మండల్, మహబూబ్నగర్ జిల్లా. ఇంకోతను సామర నవీన్ కుమార్, సన్ ఆఫ్ మల్లయ్య, ఇతను తెల్కపల్లి నివాసి. వీళ్ళిద్దరూ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారని అడగగా మేము హర్యానా నుంచి వస్తున్నామని తెలిపారు. తర్వాత వెహికల్ ఏముందనగా కొంచెం తడుబాటు పడ్డాగా వెనక డిక్కీలో పోయి చెక్ చేయగా మనకి కొన్ని కాటన్లు అనుమానాస్పదంగా కనిపించాయి. అనుమానాస్పదంగా కనిపించేసరికి ఆ కాటన్లు ఏమున్నాయని చూడగా అందులో మద్యం బాటిల్ ఉన్నాయి. ఆ మద్యం బాటిల్ ఎలాంటి మనకు జనరల్గా ఏంటంటే మన తెలంగాణకు సంబంధించిన ఇక్కడ మీద మన పర్ సేల్ ఓన్లీ తెలంగాణ అని ఒకటి MRP రేటు ప్లస్ హాలోగ్రామ్తో సహా బాటిల్ మీద అఫిక్స్ అయి ఉంటాయి. ఈ బాటిల్ మీద ఏంటంటే ఆ బ్రాండ్ నేమ్ తప్ప, బ్రాండ్ మ్యానుఫ్యాక్చర్ రేట్ తప్ప, అండ్ ఇది ఇంపోర్టెడ్ బై కంపెనీ అంటే మనకు బ్లాక్ లేబుల్, రెడ్ లేబుల్ అయితేనేమో డయాజో కంపెనీ బెంగళూరు, శివాస్ రేగులు అయితే మనకి పెన్ను రికార్డు ఢిల్లీ తెప్పించినట్టు తప్ప వాటి మీద ఎలాంటి అధికార లేబుల్స్ కానీ ఎలాంటివి లేవు. అంటే మీరు ఎక్కడ చేస్తున్నారని అడగగా తర్వాత మేము హర్యానా నుంచి చేసుకుంటున్నాము అని చెప్పారు. వాటిని తర్వాత మా స్టాఫ్ చాలా క్షుణ్ణంగా పరిశీలించగా వాటి మీద ఎలాంటి మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన లేబుల్స్ కానీ హాలోగ్రామ్స్ కానీ ఏవి లేవు అని నిర్ధారించుకున్న తర్వాత ఆ 2 పర్సన్స్ని అక్కడే అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేయగా ఇది ముఖ్యంగా ఈ టీక్యా మరియు నవీన్ కుమారు, కాట్రావత్ రవీందర్, ఇతను గతంలో అప్పాయిపల్లి గ్రామము, లింగాల మండల్, మనకు తెల్కపల్లి స్టేషన్ పరిధిలో అంటే నాగర్పల్లి కర్నూలు జిల్లా పరిధిలో ఉంటుంది. అతని ఆదేశాల మేరకు ఈ నవీన్ కుమారు మరియు టీక్యా ఈ లిక్కర్ని హర్యానా నుంచి 5,70,000 చెల్లించి దాదాపుగా 34 కాటన్ల విదేశీ మద్యం, ఇందులో రెడ్ లేబుల్ 18 పెట్టెలు, బ్లాక్ లేబుల్ 13 పెట్టెలు, జెన్సన్ 1 పెట్టె, శివాస్ రీగల్ 2 పెట్టెలు ఈ మద్యము వాళ్ళు తీసుకురావడం జరిగింది. MRP రేట్ లేదు, ఓన్లీ ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, ఇంపోర్టర్స్ ఎవరు, జస్ట్ బ్రాండ్ లేబుల్ మాత్రమే ఉంటుంది. అదే మన లెక్కర్ అయితేనేమో ఇక్కడ మన MRP మొత్తం అది లేబుల్ అఫిక్స్ చేస్తాము. పైన హాలోగ్రామ్ ఉంటుంది. ఇది 24 డిజిట్స్ హాలోగ్రామ్ ఉంటుంది. ఆ హాలోగ్రామ్లో ఏంటంటే డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, తర్వాత ఏ డిపో పోయింది, ఆ డిపో నుంచి
ఏ షాపు పోయింది, ఏ షాపు అమ్మాడు అనేది మనం ఒక వెరిటాప్ కానీ స్కానర్ ద్వారా కానీ ఆ హాలోగ్రామ్ స్కాన్ చేయగానే మనకు వచ్చేస్తుంది. దీని మీద ఏంటంటే అవి అలాంటివి ఏమీ ఉండవు. అంటే కల్తీ మద్యం ఇప్పుడే మేము పూర్తిగా చెప్పలేము. ఎందుకంటే మాకు అంటే ఆబ్కారీ శాఖకి దొరికే ఫారిన్ లిక్కర్ పేరు మీద అమ్మిస్తున్నా అంటే పేరు నమ్మించి అమ్మిస్తూ ఉంటారు. కానీ అందులో దాదాపు 90% నకిలీ మద్యమే ఉంటుంది. సో అక్కడ వాళ్ళు పే చేయడం జరిగింది. ఇది హర్యానాలో కాదు, ఇది విదేశీ మద్యం. అంటే విదేశీ మద్యం అని ఇది పూర్తిగా విదేశీ మద్యం అని కాదు. ఎందుకంటే మేము దీన్ని కెమికల్ అనాలిసిస్ రిపోర్ట్కి పంపించిన తర్వాత చెప్పగలుగుతాం. ఇందులో స్టోరేజ్ కూడా ఉంటుంది. ఎందుకంటే పేరుకి విదేశీ మద్యం అని తీసుకొస్తారు, కానీ చాలా చోట్ల ఏం చేస్తారంటే వీళ్ళు రకరకాలుగా బాటిళ్ళు, లేబుల్, క్యాపులు అన్ని సంపాదించుకొని సింపుల్గా మనకు తెలిసి అంటే ఆఫీసర్ ఛాయిస్, రాయల్ స్టార్, చీప్ లిక్కర్ని కూడా నింపుకొని కూడా దీన్ని విదేశీ మద్యంగా అంటే మిగతా వాళ్ళు నమ్మించి కూడా అందిస్తూ ఉంటారు చాలామంది. మనకు గతంలో మనకు హైదరాబాద్ రంగాయట్లో చాలా దొరికిన ప్లేసులు అవి దొరికిన లిక్కర్ విదేశీ మద్యం అని బాటిల్ బ్రాండింగ్ ఉంటుంది, కానీ లోపల దొరికినంత స్టోరేజ్ ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా విదేశీ మద్యం కూడా చెప్పలేము. దీన్ని ఏంటంటే తీసుకొచ్చి రకరకాలుగా గతంలో కూడా ఈ కాట్రావత్ రవీందర్, నవీన్ కుమార్ అనే ఇద్దరు ఒక 4-5 సార్లు హర్యానా నుంచి తీసుకొచ్చి అమ్మారని చెప్పాము. అయితే ఇదే విషయంలో గత నెల అంటే మే మాసంలో 7వ తారీఖు నాడు సరూనగర్ స్టేషన్ పరిధి అంటే రంగారెడ్డి జిల్లా సరూనగర్ స్టేషన్ పరిధిలో కూడా ఈ కాట్రావత్ రవీందర్ మరియు నాగిరెడ్డి అనే ఇద్దరు వ్యక్తుల మీద ఒక కేసు 54/2025 7/5/2025 నాడు ఒక కేసు కూడా స్టేట్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు రీసెర్చ్ చేసి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో కూడా 205 మద్యం బాటిల్ అప్పుడు కూడా శివాశ్రీగల్ అండ్ రెడ్ లేబుల్, బ్లాక్ లేబుల్, ఇంకా కొన్ని సిగ్నేచర్ లాంటి బాటిల్ కూడా సీజ్ జరిగింది. అది మేము రంగారెడ్డి జిల్లా డీసీ గారితో సరూనగర్ డిఎస్పీ మాట్లాడి కూడా ఆ డీజే కూడా తీసుకోవడం జరిగింది. అయితే రవీందర్ మీద మేము తర్వాత అతని ఇల్లు నివాసి లింగాల, అప్పాయిపల్లి లింగాల మరియు అతను ఉండేది షాద్నగర్ అక్కడ కూడా మేము మా టీంను పంపించడం జరిగింది. ఇదే లింకులో షాద్నగర్లో కూడా అతని ఇంట్లో ఒక 6 హర్యానా స్టేట్ సంబంధించిన సిగ్నేచర్ బాటిల్ కూడా మా షాద్నగర్ సిబ్బంది కూడా సీజ్ చేయడం జరిగింది. రవీందర్ వాళ్ళు కాట్రావత్ రవీందర్ అతను ఎక్స్ సర్పంచ్, ఇంతకుముందు సర్పంచ్ చేశాడు అప్పాయిపల్లి విలేజ్ లింగాల మండలం. అతను అబ్స్కాండింగ్ తప్పించుకొని తిరుగుతున్నాడు. అతను రవీందర్ని అరెస్ట్ చేసిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకేమైనా ఉన్నదా, ఇంకెవరు ఇన్వాల్వ్ అయ్యారు అనేది వాళ్ళందరినీ. సరే, ఇప్పుడు హర్యానాలో దీని ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణ రేట్ల ప్రకారం చూస్తేనేమో ఒక్కొక్క బ్రాండ్ రేటు ఒక్కొక్కటి ఉన్నాయి. ఇప్పుడు శివాశ్రీగులు ఉంది 4,530 రూపాయలు ఉంటుంది. బ్లాక్ లేబుల్ ఉంది 46-70 రూపాయలు ఉంటుంది. జెమ్సన్ ఉన్నది 27-30 రూపాయలు ఉంటుంది. అదే రెడ్ లేబుల్ ఉంది, అది 23-70 రూపాయలు ఉంటుంది. మన దగ్గర ఒక 500 రూపాయలు తగ్గించి అమ్మిస్తుంది ఒక్కదాని మీద మన దగ్గర తీసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ వీళ్ళు హర్యానాలో 5,70,000 వీళ్ళు పే చేశారు. మన దగ్గర కనీసం ఒక 11 నుంచి 12 లక్షల మధ్యలో అమ్మేస్తారు. అంటే కనీసం ఒక 5-6 లక్షల మార్జిన్ మీద అమ్మేస్తుంటారు. ఎందుకంటే మన దగ్గర డబుల్ రేట్స్ ఓవరాల్గా 15 lakhs. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర కంపారిజన్ చూస్తే అదే బ్లాక్ లేబుల్ మన దగ్గర 47-30 రూపాయలు ఉంది. అది వాళ్ళ దగ్గర అయితేనేమో ఇప్పుడు అంటే నేను పెట్టెలు చెప్తున్నాను. బ్లాక్ లేబుల్ ఉంది. బ్లాక్ లేబుల్ వాళ్ళు ఒక పెట్టె 21,000 పే చేశారు. 21,000 పే చేశారు. అదే మన దగ్గర అయితేనో 56,000 చిల్లర ఉంటుంది ఒక పెట్టె. అంటే దాదాపు 26,000 మార్జిన్ అంటే ఎంఆర్పి ప్రకారం. కానీ అందులో కనీసం ఒక 4-5 తగ్గించుకొని నువ్వు సేల్ చేసుకుంటావు. అదే మనం రెడ్ లేబుల్ చూసామనుకోండి 10,500 ఒక పెట్టె తీసుకొచ్చారు. అదే మన గవర్నమెంట్ రేట్ అయితేనేమో 30,000 చిల్లర ఉంది. 30,000 చిల్లర ఉంటుంది. దానికి కనీసం ఒక 23,000 24,000 అమ్మిస్తుంటారు.